నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఈ వీడియోలో మనం రాజమండ్రి రూరల్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. ఆ నియోజకవర్గం ఎవరికి ఇస్తున్నారు? ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేక జనసేన కీలక నేత కందుల దుర్గేష్ గారా? వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. ఖచ్చితమైన న్యూసే చెప్తున్నాను. చెప్పే ముందు దయచేసి మా న్యూస్ ఆఫ్ 9 అండ్ జేటీపీ జనసేన తెలుగుదేశం పార్టీ మీడియా ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. గట్టిగా ఒక కామెంట్, లైక్, అట్లీస్ట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లీస్ట్ ఇవన్నీ చేసి మాకు సపోర్ట్ చేయండి. రాజమండ్రి రూరల్ ఎవరు? రూరల్ అంటే ఆ రూరల్ సీటు ఎవరికి వచ్చి గెలవబోతున్నారు కాబట్టి ఎలానో ఎవరికి వచ్చినా గెలుస్తారు. గెలవబోతున్నారు కాబట్టి ఆ గెలిచేది ఎవరు, రూరల్ ఎవరు అనే కాన్సెప్ట్ లో రూరల్ని రూలర్ చేశారు. ఓకే, రైట్. మనకు అందరికి తెలుసు, టీడీపీ సీనియర్ నేత 1983 నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉండి మొన్న కూడా ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా పోరాటాలు చేసిన వ్యక్తి, సీనియర్ అనుభవజ్ఞుడు, నాయకుడు. తెలుగుదేశాన్ని నమ్మి నా బంటు మొదటి నుంచి అంటి పెట్టుకున్న నాయకుడు బుచ్చయ్య చౌదరి గారు. అలానే జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేత కందుల దుర్గేష్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి? ఆల్రెడీ రాజమండ్రికి సంబంధించి రాజానగరం అనౌన్స్ చేశారు, జనసేనకి డిక్లేర్ చేశారు అది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి రూరల్ కూడా జనసేనకి ఇస్తున్నారా అని సోషల్ మీడియా అంతా నడుస్తుంది. దానికి నిజమా అబద్ధమా అని జనాల్లో చిన్నపాటి సందేహం ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు విన్నది, మీరు చూసింది, మీరు వింటున్నది నిజం. కందుల దుర్గేష్ గారికి ఈ సీటు ఇవ్వబోతున్నారు. చాలా మందికి ఒక చిన్నపాటి ఆందోళన, విచారం, బాధ ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి గారు, అరే నేను గెలిచాను, మొదటి నుంచి సీనియర్ నాయకుడిని, నన్ను కాదని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? అలానే ఆయన పార్టీ, ఆయన కింద నాయకులకి, కార్యకర్తలకు మనోవేదన, బాధ ఉండొచ్చు. నిస్సందేహంగా వారి ఆవేదన మనకి అర్థం చేసుకోవాలి. కానీ వారిని వ్యక్తిగతంగానో ఇంకో రకంగానో ఎవరు దూషించకండి. కారణం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండిన వ్యక్తి, సీనియర్ నాయకుడు. చంద్రబాబు గారు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ముందున్న నాయకుడు, ఆ వయసులో కూడా పోరాడుతున్న నాయకుడు. ఆయన్ని కాదని వేరే పార్టీ వాళ్ళకి ఇస్తే ఆయనకు బాధ, విచారం ఆయన నాయకులకు, కార్యకర్తలకు ఉండే అవకాశం ఉంటది కూడా మనందరం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది వ్యక్తిగత విషయాలు. వ్యక్తిగతంగా బుచ్చయ్య చౌదరి గారు మంచివారు, గొప్పవారు, సీనియర్ ఇవి కాదు. రెండు పార్టీలు కలుస్తుందే రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే. ఇలాంటి సందర్భాల్లో కొన్ని త్యాగాలు అవసరం. సిట్టింగ్ ఎమ్మెల్యే అవ్వచ్చు, సాక్షాత్తు ఇంకా ఎవరైనా అవ్వచ్చు, కొన్ని త్యాగాలు అవసరం రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీల భవిష్యత్తు కోసం. పార్టీలు నిలబడాలని, పార్టీలు ఎగ్జిస్ట్ అవ్వాలి. దుర్మార్గ రాజకీయాల నుంచి కలిసి ఉంటేనే మనం నిలబడగలం, పోరాడగలం, కలిసి ఉండగలం, రాష్ట్రాన్ని కాపాడుకోగలం అనే భావంతోనే రెండు పార్టీలు తెలుగుదేశం, జనసేన కలిశాయి. ఆ ఒక్క ఉద్దేశంతోనే కలిశాయి. అంతేగాని రైట్ సార్, మీ బాధ, ఆవేదన ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో మీకు ఖచ్చితంగా మీరు నుంచోకపోయినా మంచి స్థానం మీకు ఉంటుంది, మంచి సముచిత స్థానం మీకు ఇస్తారు. మీ విలువకి, హోదాకి ఎక్కడ భంగం కలగదు. అలా కాదుకూడదు, మనకు ఇండిపెండెంట్గా ఉండటమే కావాలి, ఎమ్మెల్యేగా ఉంటే చాలు అనుకుంటే ఇప్పుడు గెలిచారు, ఏమైంది సార్? రాష్ట్రం ఏమైంది? మీ గెలుపు వల్ల రాష్ట్రం, అమరావతి డెవలప్ అయిందా? రాజధాని ఉందా? లేదు కదా. ఏమున్నాయి రాష్ట్రంలో? చెప్పిన పని ఒక్కటి చేయలేదని మీరే అంటారు కదా. సో మన సొంత గెలుపు కన్నా పార్టీ గెలుపు,
రాష్ట్ర గెలుపు అవుతుంది. పార్టీ గెలవాలంటే ఇద్దరు కలవాలి, ఇద్దరు కలిసి ఉండాలంటే ఈ సమన్వయంలో, ఈ కోఆర్డినేషన్లో, ఈ పొత్తుల్లో కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. కానీ వారికి కూడా న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, అటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఎవరు బాధ పడాల్సిన అవసరం లేదని నేను చెప్పను. ఆ పొజిషన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, నరకం అనేది. మాకు ఏముంది చెప్తాం, మేము 100 చెబుతాం, బాధ అంతా ఆల్దే కదా, బాధే ఉంటుంది. కానీ మేము మాట్లాడేది స్టేట్ కోసం, మీరు ఆలోచించేది మీ భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం. మేము ఆలోచించేది మీ భవిష్యత్తు కోసం కాదు, కేవలం రాష్ట్రం కోసం మాత్రమే ఆలోచిస్తాం. కాబట్టి మేము చెబుతాం, బాధ మీకు ఉంటుంది, మాట మాకు వస్తుంది, మాట మా నోట్లో నుంచి వస్తుంది. సో దుర్గేష్ గారికి ఫైనల్ అయిందని మాకున్న సమాచారం. దాంట్లో అందరు కలిసి, తెలుగుదేశం వారు, జనసేన పార్టీ వారు ఇద్దరు కలిసి కలయికలో గట్టి కొట్టండి. దుర్గేష్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించండి. మీ ఇద్దరు కలిస్తేనే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో మేము సపోర్ట్ చెయ్యం అనే మాట మాత్రం ఎవరు మాట్లాడకండి. ఎవరికి సీట్ ఇచ్చినా, ఎవరికి ఇవ్వకపోయినా ఈ కలయిక మంచిగా నిలవాలంటే మాకేం గొలబుట్టి మీ ఇద్దరిని సపోర్ట్ చేయట్లేదు. 2 పార్టీల కలయికనే రాష్ట్రం కోసం మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం. దానికోసం ఆలోచించి నాయకుల కోసం పోరాడొద్దు, రాష్ట్రం కోసం, పార్టీల కోసం నిలబడండి. దుర్గేష్ గారికి సీట్ ఇచ్చారనే మాకుంది, ఆయన బాధ, ఆవేదన మాకు తెలుసు. దాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఆయన్ని, దుర్గేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో ఎక్కువగా చౌదరి అనిపిస్తుంది, రాష్ట్రంలో తరిమి కొట్టండి వైసీపీని. ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే దాడులు చేస్తున్నారంట, కొడుతున్నారంట. సో కొడితే మన ఊరుకుంటామే, వాళ్ళు వచ్చే టైంకి మనం ఇక్కడ ఉండవులే, వేరే విషయం. సో వీళ్ళని గెలిపించండి. ఎందుకు ఆయన అవుతారు, ఉన్నమాటగా 100 మంది వస్తే ఉంటావా ఏంది? మనం తీర్మానం మళ్ళీ అనుకున్నామా కొట్టించుకోవడానికి? వాళ్ళు కొట్టేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కామెడీగా తడబడతాం మేము కావాలంటే. కానీ సరే, అయిపోయింది. దుర్గేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. దుర్గేష్ గారు మెజారిటీ లెక్కేసుకోండి, అంతే. మీరు గెలిచేస్తున్నారు, మెజారిటీ ఎంత అనేది మాత్రం లెక్కేసుకోవాల్సిందిగా దుర్గేష్ గారికి చెప్తా ఉన్నాం, అంతే. జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ వస్తుందంట. రాగానే జై కొడదాం. అప్పటిదాకా సెలవు. కట్ చేయి.